హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగు గద్య విభాగంలో 6వ పాఠం గురించి మనం చూస్తున్నాము. గత వీడియోలలో మనము పద్య విభాగం పోయిట్రీ ఏదైతే ఉందో ఆ పోయిట్రీలో ద్రౌపది ఆత్మగౌరవం, పరోపకారం, శతక మకరందం, మాయమైపోతున్నాడమ్మా ఆ పల్లెజాడ అనే పాఠ్యభాగాలను చర్చించుకున్నాము. మొదటి వీడియోలో ఈ టోటల్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ ఏ పాఠ్యభాగం నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి, అదేవిధంగా మోడల్ పేపర్ ఏ విధంగా ఉండేదానికి సంబంధించిన ఒక వీడియో చేశాను. వాటిని ఇంకా విద్యార్థులు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. దీంట్లో ఈ గద్య విభాగంలో మొత్తం మనకు 6 పాఠ్యభాగాలు ఉన్నాయి. ఈ 6 పాఠ్యభాగాలలో 6వది మాటలు మాట్లాడుతాయి, తర్వాత పొడుపు కథలు, పర్యావరణము. ఈ మాటలు మాట్లాడుతాయి పాఠ్యభాగ రచయిత ముదిగొండ ఈశ్వర చరణ్. పొడుపు కథలు, పర్యావరణం అనే పాఠ్యభాగ రచయిత ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి. తెలుగులో అధిక్షేప కవిత్వం ఆచార్య పేరువారం జగన్నాథం. గ్రామదేవతలు, ఆచారాలు, వ్యవహారాలు డాక్టర్ మేకల ఇందిరాదేవి. పరదాన్ల సంస్కృతి విశేషాలు అనే పాఠ్యభాగం డాక్టర్ మెస్రం మనోహర్ అనే వాళ్ళు రచించారు. దీంట్లో ముందుగా గద్య విభాగంలో 6వ పాఠ్యభాగమైన మాటలు మాట్లాడుతాయి, ముదిగొండ ఈశ్వర చరణ్. అసలు మనకి మాటలు ఎలా మాట్లాడుతాయి? అసలు మాటలు మాట అంటేనే మాట్లాడటం కదా. మాటలు మళ్ళీ మాట్లాడటం ఏంటిదంటే మనం మాట్లాడే మాట యొక్క గొప్పతనాన్ని ఈ పాఠ్యభాగం వివరిస్తుంది. అంటే మన నోటి నుంచి వచ్చే పదజాలము, మనం ఉపయోగించే మాటలు, ఇవి ఎదుటివారిని నొప్పించకుండా వినసొంపుగా మాట్లాడాలి. అంటే సందర్భానుసారంగా మనం మాట్లాడే మాటలు ఎవరిని గాయపరచకుండా, అదేవిధంగా ఒక స్ఫూర్తివంతమైన మాటలు మాట్లాడినప్పుడు మనకు ఆ వాక్కు యొక్క గొప్ప శక్తి కలిగి ఉంటుంది. మాటలు మాట్లాడతాయనే పాఠ్యభాగంకి సంబంధించి ఈ పాఠ్యభాగము ప్రక్రియ వ్యాస ప్రక్రియ. అంటే వ్యాసం అంటే ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని విస్తృతంగా మనం చెప్పాలనుకున్న భావాలని ఆ వ్యాసంలో విశ్లేషణ చేస్తూ విస్తృతంగా రాసుకుపోయే ప్రక్రియనే మనము వ్యాసం అంటాము. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు సంబంధించింది. దీంట్లో ఇతివృత్తం ఏముందంటే మాట యొక్క గొప్పతనాన్ని ఈ పాఠ్యభాగం తెలుపుతుంది. ఇది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రవేశపెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీలో వాక్చాతుర్యాన్ని పెంచడము, అదేవిధంగా మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచిగా ఏ విధంగా మాట్లాడాలనేది ఈ పాఠ్యభాగం మీకు తెలుపుతుంది. ముందుగా రచయిత పరిచయం చూసినట్టయితే ముదిగొండ ఈశ్వర చరణ్. ఈ ముదిగొండ ఈశ్వర చరణ్ ఇతను ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట పట్టణంలో సెప్టెంబర్ 29, 1937లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు చూసినట్టయితే వీరి పేరు రాజేశ్వరీదేవి, నందికేశ్వర చరణ్. ఇతని విద్యాభ్యాసం అంతా కూడా సిద్దిపేటలోనే పూర్తి చేశాడు. ఇతను ఎదిగిన క్రమాన్ని మనము స్ఫూర్తివంతంగా తీసుకోవచ్చు. ఒక తెలుగు ట్యూటర్గా తన జీవితాన్ని ప్రారంభించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడి స్థాయికి, అంటే గెజిటెడ్ పోస్టును సంపాదించాడు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లెక్చరర్ అంటే మామూలు విషయం కాదు, కాంపిటీషన్లో చాలా ఉంటుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడి స్థాయికి ఎదిగాడు. ఇతను ఉద్యోగం చేస్తున్న క్రమంలో ఆదిలాబాదు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేసేటప్పుడు అక్కడ ఇతనితో పాటు ఉన్న అధ్యాపక మిత్రులు మాదాడి నారాయణ రెడ్డి, ముదిగొండ వీరేశలింగం వీరితో కలిసి సాహిత్యానికి సంబంధించింది పరిశోధన రంగాల్లోకి ప్రవేశించాడు. అంటే సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేయటము, ఆ అధ్యయనం చేసిన సాహిత్యం పైన పరిశోధన చేయడము. ఈ ముగ్గురు కలిసి శైవలిని, వెలుతూరు అనే కవితా సంకలనాలను వెలువరించారు. విద్యార్థులు కవి పరిచయం నేర్చుకునేటప్పుడు ఆ పాఠ్యభాగ రచయిత, అతని జన్మస్థలం, ఎప్పుడు పుట్టాడు, తర్వాత అదేవిధంగా వారి తల్లిదండ్రుల పేరు, వారి విద్యాభ్యాసం, అదేవిధంగా వారి రచనలను, వారికి ఏమైనా పురస్కారాలు వచ్చాయా,
ఈ క్రమాన్ని ఇట్లా చూసినప్పుడు మనకు దాంట్లో 1 మార్కు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు ముగ్గురు కలిసి వెలువరించిన కవితా సంకలనాల పేర్లు ఏంటి? శైవలిని, వెలుతూరు. తర్వాత ఇతని జీవితంలో కవిగా, పరిశోధకుడుగా, విమర్శకుడుగా, అనువాదకుడుగా, సాహితీ సంస్థ నిర్వాహకుడుగా ఇతని కృషి చేశాడు. కవిగా కవిత్వాన్ని రాశాడు. అదేవిధంగా పరిశోధకుడుగా అంటే ఒక అంశాన్ని పరిశోధనాత్మకంగా వ్యాసాలు రాయడము, తర్వాత ఏదన్నా క్రిటిసిజం విమర్శ చేయడం, అంటే ఆ మొత్తం ఆశాంతం చదివిన తర్వాత అభిప్రాయాలు విమర్శనాత్మకంగా చెప్పటం. అనువాదకుడుగా అంటే ఇంగ్లీష్లో ఉన్నది తెలుగులోకి, తెలుగులో ఉన్నది ఇంగ్లీష్లోకి, తర్వాత సాంస్క్రిట్లో ఉన్నది తెలుగులోకి, ఇట్లా అనువాదం ట్రాన్స్లేట్ చేసేవారని అనువాదకులు అంటారు. తర్వాత సాహితీ సంస్థ నిర్వాహకుడుగా అంటే సాహితీ సంస్థలను కూడా పెట్టి ఆ సాహితీ సంస్థ ద్వారా వీరు సాహిత్యాన్ని వెలువరించారు సొసైటీకి. తర్వాత ఈశ్వరచరణ్ కృషి బహుముఖమైనది. అంటే ఒక ఏరియా కాకుండా భిన్న కోణాల్లో పరిశోధన చేస్తే వారిని బహుముఖ ప్రజ్ఞశాలు అంటాము. విశ్వనాథ తారావళి, శరభేశ్వర తారావళి, శ్రీగిరి శతకం, వివేకవాణి ఇవి పద్యకృతులు. ఇతని రచనల్లో పద్యకృతులు ఏవని మీకు 1 మార్కులో అడిగినట్టయితే విశ్వనాథ తారావళి, శరభేశ్వర తారావళి, ఒక శతకం రాశాడు. ఇతను రాసిన శతకం అంటే 100 పద్యాలతో కూడిన దాన్ని 100 నుంచి 108, 110 వరకు ఉన్న ఆ పద్యాల సమూహాన్ని ఏమంటామంటే ఒక శతకం అంటాం. ఆ శతకం పేరు ఏంటిది? శ్రీగిరి శతకం, వివేకవాణి. ఇవి మొదలైనవి మొత్తం కూడా పద్యకృతులు అంటే పద్యాలకు సంబంధించిన రచనలు. నవమి, వ్యాసపీఠం అనేవేమో వ్యాస సంపుటాలు అంటే మొత్తం ఎస్సేస్ మొత్తం ఒక దగ్గర వ్యాస సంపుటాలుగా ప్రచురించారు. వ్యాసకాశి, జాతీయత, దీన్ దయాళ్ ఉపాధ్యాయ వ్యాసాలకు తెలుగు అనువాదం. ఈ తెలుగులోకి అనువాదం దీన్ దయాళ్ ఉపాధ్యాయ వ్యాసాలను కూడా తెలుగులోకి అనువదించారంట. తిష్యరక్షతి అనే అసంపూర్తి నవల అంటే ఈ నవలను ఇన్కంప్లీట్గా రాశాడు, అంటే పూర్తిగా రాయలే. అసంపూర్తి నవల ఏదని మీకు 1 మార్కులు అడిగినప్పుడు తిష్యరక్షతి అనేది అసంపూర్తి నవల. ఇతని అముద్రితాలలో ముఖ్యమైనది. అముద్రితం అంటే నవల రాయడం పూర్తయింది కానీ ప్రింటింగ్కు నోచుకోలేదు, దాన్ని సమయాభావం వలన ఏదో వేయలేదు. విశ్వనాథ సత్యనారాయణ 1000 పడగలు. విశ్వనాథ సత్యనారాయణ అనగానే మనకు జ్ఞానపీఠ పురస్కారాలలో ఇతను పేరెన్నిక కలిగిన మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందినవారు విశ్వనాథ సత్యనారాయణ. వీరి రచన 1000 పడగల నవలను కంఠస్థం చేసి ఆ నవల చూస్తేనే దాదాపుగా 1000 పేజీల దాకా ఉంటుంది. ఆ నవలను కంఠస్థం చేసి పూర్తిగా దాని లోతుపాతులపైన విస్తృతంగా పరిశోధనా వ్యాసాలు రాశాడు. అంటే దాంట్లో వాదోపవాదాలను చర్చలోకి తీసుకొని దాన్ని పరిశోధన వ్యాసాలు రాశాడు. కొన్ని దినపత్రికలు ఉన్నాయి. భారతి, స్రవంతి, సాధన, సమాలోచన వంటి సాహిత్య పత్రికలు ఇవి. అంటే సాహిత్యాంశాలను మాత్రమే ప్రచురించుతాయి. ఇవి ఏమేం పత్రికలు? భారతి, స్రవంతి, సాధన, సమాలోచన వంటి సాహిత్య ప్రక్రియల్లో ఇతను రాసిన వ్యాసాలను వారు ప్రచురింపజేశారు. ఆకాశవాణిలో పలు ప్రసంగాలు ప్రసారమయ్యాయి. ఆకాశవాణి రేడియోలో ముఖ్యమైన కాంటెంపరీ ఇష్యూస్ పైన, సాహిత్యానికి రిలేటెడ్ ఉన్న అంశాలపైన ఇతను ప్రసంగాలు చేసేవారు. ఎర్రన జన జీవితం, మనకు కవిత్రయం అంటే 3 కవులు ఉన్నారు కదా. వాల్మీకి సంస్కృతంలో రాసిన మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేసిన వారు ఎవరంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన అనే ఈ 3 కవులలో కవిత్రయంలో 3వ వారు ఎవరైనా ఎర్రన జనజీవితం అనేది అతనిపైన ఎర్రన జనజీవితం అనే పేరుతో ఇతని రచన సమాలోచన అనే పక్షపత్రికలో ధారావాహికగా ప్రచురితమైంది. అంటే సీరియల్గా ప్రతిరోజు ఈ ఎర్రన జనజీవితం అనే అంశాన్ని ప్రతిరోజు ధారావాహికగా ఒక సీరియల్గా ప్రచురితం చేశారు. పాఠకులచే అది విశేషమైన మన్ననలు పొందింది. ఈశ్వరచరణ్ సాహిత్య పోషణలో ఇతోధికంగా కృషి చేశాడు. సాహిత్యమే పరమావధిగా బతికాడు.
మిత్రుడు వేముగంటి నరసింహాచార్యతో కలిసి సిద్దిపేటలో ఒక సంస్థను స్థాపించాడు. ఆ సంస్థ పేరు ఏంటిదంటే సాహితీ వికాస మండలి. ఎవరితోని ఈ సంస్థను ఏర్పాటు చేశాడు? తన మిత్రుడైన వేముగంటి నరసింహాచార్యతో కలిసి. ఎక్కడ ఏర్పాటు చేశారు? సిద్దిపేటలో. సంస్థ పేరు ఏంటిదంటే సాహితీ వికాస మండలి. దీన్ని స్థాపించారు. ఈ సంస్థకు కార్యదర్శిగా పలు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు, దీనికి కార్యదర్శిగా పనిచేస్తూనే సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తక ముద్రణలు అనేవి ఈ సంస్థ ద్వారా, సాహితీ వికాస మండలి ద్వారా ఇతను కార్యక్రమాలు చేపట్టాడు. ఏది? సాహిత్య కార్యక్రమాలు చేయటం, సాంస్కృతిక కార్యక్రమాలు చేయటం, ఎవరైనా రచనలు చేస్తే ఆ రచనలను పుస్తకాల రూపంలో ముద్రణ చేశాడు. ఇతను అనారోగ్యంతో నవంబర్ 16, 1992లో కన్నుమూశాడు. మన ప్రస్తుత పాఠ్యభాగమైన మాటలు మాట్లాడతాయనే పాఠ్యభాగం వ్యాసపీఠం అనే ఒక వ్యాస సంపుటి నుంచి గ్రహించబడింది. మనకు ఈ పాఠ్యభాగం ఉద్దేశం చూసినట్టయితే భాష అంటే మనం మాట్లాడే భాష అసలు ఏ విధంగా ఉండాలి, మనము ఎలాంటి భాషను ఉపయోగించాలి, అది ఎదుటివారి మన్ననలను ఏ విధంగా పొందాలనేది ఈ పాఠ్యభాగంలో చెప్పదలుచుకున్నాడు రచయిత. భాష ప్రవాహిని అంటే ఒక నదిలాగా ఒక 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 స్థానంలో పుట్టి అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది నది. మన నది ఏ విధంగా అయితే ప్రవహిస్తుందో మనలో పుట్టే ఈ భాష కూడా ప్రవాహిని నదితోని పోల్చాడు. నిరంతరం పారే సెలయేరు లాంటిది. మాటే మంత్రం అని ఒక కవి మాట. అంటే మాట అనేది ఒక మంత్రంలా పనిచేస్తుంది. పిట్ట కొంచెం కూత ఘనం అంటే చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ మాట్లాడే మాటలు, కొంతమంది పిల్లలను కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే వారు మాట్లాడే మాటలో కానీ వాళ్ళు ఉపయోగించే భాష పదజాలాన్ని కానీ చూస్తే మంచి ఘనాపాటిగా మంచి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. పాఠశాల దశలోనే కొంతమంది పిల్లల్లో వాక్చాతుర్యం, స్టేజ్ పైన పిలవగానే వెళ్ళడము, మైక్ సరిగా పట్టుకొని మంచిగా స్పీచ్ ఇవ్వడంలో, వక్తృత్వ పోటీల్లో మంచిగా పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. అలాంటి పిల్లల పట్ల ఈ పెట్ట కొంచెం కోతగనం అనేది మనం ఉపయోగిస్తాము. మీరు కూడా ఈ పాఠశాల దశలో ఏదో ఒక సందర్భంలో స్టేజ్ పైన మాట్లాడే ఉంటారు కాబట్టి మీరు మీ వాక్శుద్ధి చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. పెట్ట కొంచెం కోతగనం అన్నట్టుగా మాటల వెనక ఎంతో చరిత్ర కనిపిస్తుంది. మాటల పట్ల మనకు పట్టింపు ఉంటే, మనం మనసు పెట్టి ఆలోచిస్తే దాని ఆచరణ ఎంత పెద్దదో, ఎంత పాతదో, కాలక్రమంలో ఎటువంటి మార్పులకు గురైందో తెలుస్తుంది. అంటే మనం మాట్లాడే మాటలు మనం ఎవరితోనైనా మాట్లాడిన తర్వాత ఏ విధంగా మాట్లాడాము, వాళ్ళని ఏమైనా నొప్పించామా, సరైన పద్ధతిలోనే మాట్లాడామా, అంటే మన తోటి ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడాలి, పెద్దవారితో ఎలా మాట్లాడాలి, మన గురువులతో ఏ విధంగా మాట్లాడాలి, అదే మన ఇంట్లో ఏ విధంగా మాట్లాడాలి, ఒక సభా వేదిక పైన ఏ విధంగా మాట్లాడాలి, ఇవన్నీ కూడా మనము ఆలోచించం. ఒక్కోసారి స్పాంటేనియస్గా అనేస్తుంటాం. కాబట్టి ప్రతి మాటను కూడా మనము కాలక్రమంలో ఎటువంటి మనం మాట్లాడే మాటలు మార్పులకు గురవుతున్నాయో వాటిని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ అన్వేషణ భాషా ప్రేమికులకు ఆసక్తికరమైన అంశం. భాషా పరిశీలన, పరిశోధనలు భాష పట్ల పదజాలం, మనం ఉపయోగించే పదజాలం పట్ల మమకారాన్ని పెంచే ఒక సత్కార్యం. మన సంభాషణలో ప్రస్తావించబడే కొన్ని పదాల వెనుకున్న ఆసక్తికరమైన విషయాలు తెలపటమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. దీంట్లో చూసినట్టయితే మొదటగా మనకిక్కడ ఒక పద్యముతోని మొదలుపెట్టాడు ఈ వ్యాసాన్ని. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు, ఆ మాటల చేత భూపతులు మన్నన చేసి పురంబులిత్తురు, ఆ మాటల చేత కామినులు మన్నన చేసి సుఖంబులిత్తురు, ఆ మాటలు నేరకున్న అవమానము మానికి మానభంగమును. అంటే మనము మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. అంటే మనం మాట్లాడే మాటలు తీరు బాగుంటే దేవతలు కూడా సంతోషించి వరాలిస్తారు.
మాటల చేత భూపతుల్ మన్నన చేసి పురంబులిత్తురు. అంటే మనం మాట్లాడే వాక్చాతుర్యము, మనం మాట్లాడే మాటలు మంచిగా ఉంటే భూపతులు అంటే రాజులు కూడా మన్నన చేసి పురంబులిత్తురు. అంటే గ్రామాలను వెనకటి రోజుల్లో కవులకు దానం చేసేది, గ్రామాలు ఉదర పోషణకై. అంటే రాజులు మనం మాట్లాడే మాటలు కూడా మెచ్చితే పురాలను బహుమతిగా ఇస్తారు. మాటల చేత కామినులు మన్నన చేసి సుఖంబులిత్తురు. అంటే ప్రియమైన మాటలు ఇష్టమైన వారిని సుఖంగా అనురాగం కలిగిస్తాయి. అంటే మనల్ని ఎవరైతే ఇష్టపడుతున్నారో వారిని మన మాటల చేత మనం మెప్పించవచ్చు. మాటలు నేరకున్న అవమానము మానికి మానభంగమున్. అంటే ఎలా మాట్లాడాలో తెలియకపోతే మాత్రం మనిషికి అవమానం అనేది ఎప్పటికైనా మూటగట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మనం మాట్లాడే మాటలు ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఉన్నట్టయితే మనకు గౌరవం దక్కుతుంది. పాఠ్యభాగంలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు అమ్మమ్మ ఒడిలో నేర్చుకున్న పద్యం ఇది. ఈ రచయిత అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నంట. ఇది రాసిన వ్యక్తి ఆచూకీ ఇంతవరకు దొరకలేదు, అంటే కవి జాడలు దొరకలేదు కాబట్టి. కానీ ఈ ఒక్క పద్యము ఆ కవితాత్ముని లోకజ్ఞతకు అద్దం పడుతుంది. అంటే మనం మాట్లాడే మాటలు మంచిగా ఉంటే దేవతలు సైతం వరములిస్తారు. అదేవిధంగా మనం మాట్లాడే మాటల యొక్క గొప్పతనం చూస్తే రాజులు కూడా రాజ్యాలను రాసిస్తారు. మనము మాట్లాడే మాటలు ఎప్పుడైనా మనం ఇష్టమైన వారి చేత మన్ననలు పొందవచ్చు. కానీ మాటలు నేరకున్నా, అంటే మనం ఎలా మాట్లాడాలో తెలియకపోతే మనము అవమానాల పాలిట మనము అవమానాలను ఎదురు చూడాల్సి వస్తుందని ఈ పద్యంలో తెలిపాడు. నిజమే కదా. మరి మనం మన మనిషి పాలిట వరాల మూట ఏంటిదంటే మనం మాట్లాడే మాటే. అంటే వాగ్భూషణం భూషణం. అంటే మనం మాట్లాడే మాటే మనకు ఒక కిరీటం లాంటిది. మాటకు మనిషికున్న అనుబంధం ఏ పాటిదో చెప్పి ఖరీదు కట్టగల శరాబు ఇంతవరకు పుట్టలేదు. అంటే మనం మాట్లాడే మాటలకు, ఆ మాటల యొక్క గొప్పతనాన్ని ఇప్పటివరకు ఎవరు ఖరీదు కట్టలేకపోయారు. పుట్టడమో కానీ మాట పుట్టకపోతే పుట్టిన మనిషి ఈనాటికి అదే చెట్ల తొర్రల్లో కొండ గుహల్లో వాడడానికి సందేహం అక్కర్లేదు. అంటే మనము పురాతనం ఆది మానవుల నుంచి ఇప్పటి వరకు మొట్టమొదట ఆది మానవులు సైగల ద్వారా, పెద్ద పెద్ద శబ్దాలు చేయడం ద్వారా వారు తన ఫీలింగ్స్ని ఎదుటివారికి తెలిపారు. కానీ నేటి ఆధునిక మానవుడు తన వాక్శుద్ధితోని మాటల యొక్క గొప్పతనాన్ని నేర్చి పుస్తకాలు చదవటం, పుస్తకాలు రాయడం అనేది గొప్ప పరిణామక్రమంగా ఉంది. అయితే మాట మనిషి చరిత్రకు, నాగరికతకు, సంస్కృతికి ఒక పెట్టని కోట. మన చరిత్ర సృష్టించాలన్నా, ఒక సంస్కృతికి సంబంధించిన గొప్ప స్థానంలో నిలబెట్టేది ఏంటిదంటే మాటలే. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని పెద్దల సామెత. మనం ఎవరితోనైనా మంచిగా మాట్లాడితే మనకు ఆటోమేటిక్గా ఊళ్ళో అందరూ కూడా స్నేహితులు అవుతారు. మాటకారికి లభించే మన్నన మాడవాడికి లభించే దండన అందరికీ తెలిసిన ముచ్చటనే కదా. అంటే మనము ఎవరైనా మంచిగా మాట్లాడితే ఎక్కడ పోయినా కానీ, వాళ్ళకి వేదికలపైన కానీ, ఎక్కడైనా క్లాస్ రూమ్లో ఎక్కడ మాట్లాడినా కానీ నలుగురు మెచ్చుతారు. అదే మాడవాడంటే మనకు పనికిరాని వాడిని మాడవాడితో పోలుస్తాము. అయితే వాళ్ళకు నోరు కుదరని చోట, ఇప్పుడు నోరు కుదరకుండా ఎవరైనా మాట్లాడినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి దేహశుద్ధి జరుగుతూనే ఉంటుంది. అంటే దెబ్బలు తినడము, అవమానాలకు గురి కావటం జరుగుతుంది. మనం నిదానంగా ఆలోచిస్తే కనుక మాటకు మనిషికి ఎన్నో దగ్గర పోలికలు కనబడతాయి. మనం ఒకడు మాట్లాడుతుంటే ఆ మాటల్ని బట్టే చెప్తారు వాడు మనకు ఏ ఉద్దేశంతో మాట్లాడుతుండే అనేది కూడా విద్యార్థులు తెలుసుకోవాల్సి ఉంటుంది. మనిషిలాగే మాట పుడుతుంది, పెరుగుతుంది, తరుగుతుంది. అంటే మనుషులు పుట్టినప్పుడు ఒక చిన్న కణంలాగా పుట్టి తర్వాత ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా ఏ విధంగా మనం పెరిగి పెద్దవుతున్నామో మనతో పాటు మాట కూడా మన పుస్తకాలు చదవడము, మంచి వ్యక్తులతో కలిసి ఉండటము, ఇతర వ్యక్తులు ముఖ్యంగా మీకు చదువు చెప్పే గురువులను పరిశీలించడం, వాళ్ళు క్లాస్ రూమ్లో ఏ విధంగా మాట్లాడుతున్నారు, పర్సనల్గా కలిసినప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారు, అంటే ఎదుటి వ్యక్తి
వారి మాటల ద్వారా మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాడో ముఖ్యంగా మీరు ఈ కౌమార దశలో తెలుసుకుంటే మీకు చాలా బాగుంటుంది. చివరకు మరణిస్తుంది. మాట మనిషిలాగే పుట్టి మనిషిలాగే పెరిగి తరిగి చివరకు మరణిస్తుంది కూడా. అంటే మనము మాటల్ని ఉపయోగించకపోతే మనతో పాటే మాట కూడా చనిపోతుంది. అయితే మనిషికి లేని సుగుణం మాటకు అదనంగా ఒకటి ఉన్నది. ఏంటిదంటే అది మనిషికి మరుపు సర్వసాధారణం. ఎంతటి వ్యక్తి అయినా చూడండి, మీరు పాఠశాల దశలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 1 to 5th మధ్యలో చదివిన ఈ చదువు ఏది కూడా మీకు ఎక్కువగా గుర్తుండదు. మీకు అవగాహన వచ్చిన తర్వాత చదివిన చదివే గుర్తుంటుంది. అది కూడా కొంతకాలానికి మర్చిపోతాం. మరుపు అనేది మనిషికి సర్వసాధారణం. మనిషికి ఇది ఒక రకంగా వరంగా కూడా మనం భావిస్తాం. కొన్ని అంశాలు మర్చిపోవడం ద్వారా కూడా మనకు మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. మనిషికి ఉన్న మరుపు మాటకు ఏనాడు లేదు. కానీ మాట అనేది మనం మర్చిపోలేం. యుగయుగాల నాటి చరిత్రను, తరతరాల గాథలను కడుపులో దాచుకొని అడుగగానే ఏమాత్రం దాపరికం లేకుండా వివరిస్తుంది. మీరు చిన్నప్పుడు నానమ్మ చెప్పిన కథలు కానీ, తాతయ్య చెప్పిన కథలు కానీ, ఏదైనా మీ జీవితంలో మంచి సంఘటనలు ఏమైనా ఎదురైనా విన్న కథలు కానీ ఏవైనా కానీ మనకు ఆటోమేటిక్గా కొన్ని మన మెదడు పొరల్లో దాగి ఉంటాయి. వాటిని ఏ టైంలో అడిగినా కానీ మనం దాపరికం లేకుండా కూడా వివరించగలిగే సత్తా ఉంటుంది. ఏ శిలాశాసనము, ఏ తాళపత్రం చెప్పలేని అలవాట్లను, అభిరుచులను, ఆచార వ్యవహారాలు మాట కమ్మగా చగులూరగా చెబుతుంది. మనం మాట్లాడే మాటలు ఆ శాసనాలు, తాళపత్ర గ్రంథాల్లో లేనివి కూడా మనం మాట ద్వారా చెప్పవచ్చు. ఇందుకు మనకు కావాల్సింది ఏంటంటే ఆ మాటను మచ్చిక చేసుకొని మాట్లాడించగల నేర్పు, ఓర్పు. మనము ఏ విధంగా మాట్లాడాలి, ఎంత ఓపికతో మాట్లాడాలి అనేవి ఓర్పును మనము అలవాటు చేసుకోవాలి. మనకు తెలిసిన అర్థంలో దుహిత అంటే కూతురు. యాక్చువల్గా దుహిత అంటే పెళ్ళి కాని ఆడపిల్ల ఎవరైతే ఉన్నారో పాలు పిండితే ఆమెను దుహిత అని పిలుస్తారు. కానీ నిజానికి దుహిత అనే మాటకు మూలార్థం ఏంటంటే పశువుల పాలు పిండే అమ్మాయి అని ఒక అర్థం. పాడి పశువులే ప్రముఖ సంపదగా కొనసాగిన ఒకానొక కాలంలో, పూర్వకాలంలో మనకు ఆర్య సంస్కృతి అనేది ఉన్నది. ఆర్య సంస్కృతి కాలంలో ఆస్తులు ఇవన్నీ ఏం కూడగట్టుకోలే, పశువులనే ఆస్తిగా భావించేవారు. పశు పోషణ కోసము యుద్ధాలు కూడా జరిగాయి, పశువుల గ్రాసం కోసం చరిత్రలో చూసినట్టయితే. అయితే ఈ మూలార్థము మనకు పాడి పశువులే ప్రముఖ సంపదగా కొనసాగిన ఒకానొక కాలంలో ఇంటి పనులన్నీ చూసుకునేది అమ్మాయిలే. ఎందుకంటే మగవారు ఆ పశువులను మేపడానికి, ఆ గ్రాసం చేకూర్చడానికి వెళ్తుంటే ఎవరైతే ఇంట్లో ఉంటారో ఆడపిల్లలు, వీళ్ళు ఆ పశువులకు పాలు పితకటం, పాలు కాగబెట్టడం, పెరుగు తయారు చేయడము, ఆ కుటుంబ అవసరాల కోసం వాటిని ఉపయోగించారు. అందుకే దుహిత అనే పదాన్ని ఆడవారికి ఉపయోగించారు. పాలు పిండే పని కేటాయింపబడిన వారు కేవలం కూతుళ్ళే కానక్కర్లేదు, ఎవరైనా కావచ్చు. అంటే అమ్మ కావచ్చు, ఆ ఇంటి ఆడపడుచులు ఎవరైనా కావచ్చు. కానీ అప్పటికి పద్ధతుల అవసరాలను బట్టి సాధారణంగా ఇంట్లోని కన్నెపిల్లలే పాలు పిండేవారని తెలుస్తున్నది. ఎందుకంటే వాళ్ళకు పద్ధతిగా చేస్తారు కాబట్టి. కన్నెపిల్లలు అంటే మీ వయసు పిల్లలు, ఎవరు కౌమార దశలో ఉన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదివే ఆ దశలో ఉన్న పిల్లలను ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ పదాలు. కాలక్రమంలో పనిని బట్టి కూతురికి దుహిత అనే మాట పర్యాయ పదంగా నిలిచింది. ఈనాడు మనం దుహిత యొక్క వెనుకటి అర్థం చెప్పుకోకపోతే మనకు అప్పటి కథ, ఆ తర్వాత ఏర్పడిన మాట తీరు తెలిసే అవకాశము లేదు. దుహిత అంటే మనం కూతురు అనుకుంటాము. కూతురు అంటే పెళ్ళి కాని కన్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాలు పితికేవారని, ఈ విధంగా ఈ పదం పుట్టిందని. ఇప్పుడు కూతురుకి మనం దుహిత అనే పదాన్ని ఉపయోగిస్తున్నామనే ఈ పరిణామ క్రమం అనేది మనం తెలుసుకునే అవకాశం లేకపోయేది ఈ పాఠంలో ఇవ్వకపోతే. మాటలు దేశకాల స్వరూపాలను, స్వభావాలను విడమర్చి చెప్తాయి. ఆ దేశము, ఆ దేశ సంస్కృతి, ఆ కాలము, అంటే ఇప్పుడు మనం చరిత్రలోకి వెళ్ళినట్టయితే చరిత్ర కాలానికి సంబంధించినవి మనకు విడమర్చి చెప్తాయి. ఇందుకు ఎన్నో నిర్ధారణలు ఉంటాయి, ఉదాహరణలు కూడా కనపడతాయి మనకు. స్త్రీ ముఖం అందంగా ఉంది అనడానికి మనకు భారతీయులు ఏం చేస్తారు, చంద్రముఖి అంటాము. అంటే స్త్రీ ముఖాన్ని ఆమె ముఖము చంద్రబింబం వలె పోలి ఉంది. మనకు ఉపమాలంకారము మనం ఉదాహరణలు చదివేటప్పుడు ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది అని మనము వ్యాకరణాంశాల్లో చదివే ఉంటాం. అంటే మరి ఇన్ని ప్రపంచంలో ఇట్లా భూమిలాగా గుండ్రంగా ఉంది అనొచ్చు, కానీ చంద్రునితో ఎందుకు పోల్చారంటే చంద్రుణ్ణి ఇష్టపడని వారు ఎవరున్నారు. మనం చిన్నప్పుడు
మనకు మనం అన్నం తినకుండా మారం చేస్తుంటే అమ్మ చంద్రుని చూపిస్తూ చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగుపూలు తేవే అని చెప్తూ చంద్రుని చూస్తూ చందమామను చూపిస్తూ మనకు గోరుముద్దలు తినిపిస్తుంది. కాబట్టి మనం పుట్టినప్పటి నుంచే చంద్రుడు అంటే మనకు ఇష్టం కాబట్టి చంద్రునితో పోలిక చేశారు అందమైన స్త్రీ ముఖాన్ని, చంద్రముఖి అని అంటారు. ఇదే విషయాన్ని పర్షియా దేశస్థులైతే సూర్యముఖి అంటారు. అంటే వాళ్ళకు సూర్యుడు ఆరాధ్య దైవంగా భావిస్తారు. సూర్యుడు అంటే ఇష్టం కాబట్టి వాళ్ళు పర్షియా దేశస్థులు సూర్యముఖి అన్నారు. ఇలా అనడంలో ఒక విశేషం ఉన్నది. మన సాంప్రదాయంలో ఒకప్పుడు స్త్రీ కాలానుగుణంగా ఏ విధంగా ఉండేది, పుట్టినప్పుడు స్త్రీకి సంరక్షణ, ఆమె పాఠశాల దశ ఇవి అయిపోయే వరకు కూడా తల్లిదండ్రుల సంరక్షణలో స్త్రీ ఉండటం సౌఖ్యం. తర్వాత ఆమెకు పెళ్లి చేసి భర్త దగ్గరికి పంపించిన తర్వాత ఆమె సంరక్షణ బాధ్యతలను మొత్తము భర్త చూసుకునేది. ఆ భర్త ఆ అమ్మాయికి పెళ్ళైన తర్వాత పిల్లలు కలిగిన తర్వాత ఆ పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత ఆమె ముసలి వయసుకు వచ్చే సమయానికి ఆమె సంరక్షణ బాధ్యతలను ఎవరు తీసుకునేది, తనయుడు. అంటే ఈ ముగ్గురి మాటన ఉండేది. అంటే స్త్రీ పుట్టినప్పటి నుంచి ఆమె యవ్వనస్తురాలు అయ్యే వరకు కూడా తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగేది, వివాహానంతరము భర్త సంరక్షణలో పెరిగేది, పిల్లలు పెద్దవారు అయిన తర్వాత భర్త ఒకవేళ చనిపోతే వాళ్ళు తల్లిదండ్రి కూడా పిల్లల సంరక్షణలో ఉండేది. ఈ ముగ్గురి మాటన ఉండేది. అంటే అప్పటికి స్త్రీ స్వయం వ్యక్తిత్వము, స్వయం ప్రకాశం లేదు. చంద్రుడు కూడా స్వయం వ్యక్తిత్వము, ప్రకాశం లేనివాడే. అంటే మనం చంద్రుడు అనేవాడు భూమికి ఉపగ్రహం. డైరెక్ట్ స్వయం ప్రకాశిత శక్తి లేకుండా సూర్యుని కిరణాలు చంద్రుడి పైన పడితే స్వయం ప్రకాశంగా శక్తి సూర్యుని నుంచి తీసుకొని రిఫ్లెక్ట్ అయ్యేది. కాబట్టి చంద్రుడు కూడా స్వయం ప్రకాశం కాదు. కాబట్టి ఈ వీరి ముగ్గురు దగ్గర, తండ్రి దగ్గర, భర్త దగ్గర, తనయుల దగ్గర, అంటే కొడుకుల దగ్గర, కూతుళ్ళ దగ్గర స్త్రీ పెరుగుతుంది. కాబట్టి తన జీవిత కాలం మొత్తం కూడా అందుకనే మన భావనలో చంద్రముఖి అనడం సబబే అనిపిస్తుంది. కానీ పర్షియన్లో సూర్యముఖి అనడంతో స్వయం ప్రతిభాశాలి అయిన సూర్యుడి వంటి తేజస్సు, వ్యక్తిత్వ ప్రకాశము స్త్రీలకు వారి సంస్కృతిలో లభించినట్టుగా తోస్తున్నది. అంటే మహిళ వాళ్ళు పర్షియన్లు స్త్రీని సూర్యునితో పోల్చాడు. అంటే సూర్యునిలో ఉన్న తేజస్సు ఈ మహిళల్లో కనిపిస్తుంది. ఆ వ్యక్తిత్వ ప్రకాశం కూడా సూర్యునిలో ఏ విధంగా సూర్యకాంతి ఏ విధంగా అయితే ప్రకాశిస్తుందో అదేవిధంగా స్త్రీలలో ఉన్న వ్యక్తిత్వం కూడా ప్రకాశిస్తుంది. వారి సంస్కృతి కూడా బాగుంటుందండి. వారు సూర్యునితో పోల్చుకున్నారు. అయితే మాటలు అనేవి మనిషి నుంచే పుడతాయి. అవును, నిజంగానే మనిషి నుంచే పుడతాయి. ఈనాడు మనకు ఇష్టం కాని పనులు జరుగుతుంటే అది పార్లమెంటే కావచ్చు, లేదా పనిచేసే ప్రదేశమే కావచ్చు, మనం వ్యతిరేకతను ప్రకటించుకోవడం కోసం బాయ్కాట్ చేస్తాం. ఉదాహరణకి మీకు ఏవైనా పనులు ఇష్టం లేకపోతే ఆ చోటు నుంచి వెంటనే నిష్క్రమిస్తారు మీరు. పార్లమెంట్లో మనం చూస్తుంటాం, చర్చలు జరుగుతుంటాయి. ఏదైనా బిల్లుపై కానీ ఏదైనా మనం వార్తల్లో చూసినప్పుడు అక్కడ చర్చలు జరుగుతున్నప్పుడు ఆడ అధికార పక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు ఏవైనా బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షం వారికి నచ్చకపోతే వాళ్ళు వెంటనే ఆ సభలో గందరగోళాలు సృష్టించి అక్కడి నుంచి బాయ్కాట్ చేసి వెళ్తుంటారు. మనం సొసైటీలో కూడా ఏవైనా సామాజిక సమస్యలపైన విద్యార్థి సంఘాలు కూడా ఒక్కోసారి ఏవైనా బందులు ప్రకటించే సందర్భంలో కానీ, ప్రొటెస్ట్ చేసే సందర్భంలో కానీ కళాశాలలను, స్కూళ్ళను బాయ్కాట్ చేస్తుంటాం. మనం చిన్నప్పటి నుంచి చూస్తుంటాం. ఎడ్యుకేషనల్ బంద్ ఉందని ఏదో. బాయ్కాట్ అంటే మనకు బహిష్కరణ అని సామాన్య అర్థం వస్తుంది. అంటే ఆ చోటు నుంచి వెళ్ళిపోవడం బహిష్కరణ. కానీ వాస్తవానికి బాయ్కాట్ అనేది అది రియల్గా ఒక చర్య కాదు, ఒక వ్యక్తి పేరు అంట. మనకు దీంట్లో బాయ్కాట్ అనేది ఒక మనిషి పేరు అని మనకు చాలామందికి తెలియదు. అసలు ఈ బాయ్కాట్ అనే పదం ఎక్కడ పుట్టిందనేది దాని ఇతివృత్తం ఇక్కడ ఇచ్చారు. అనగనగా ఐర్లాండ్ ఒక దేశంలో ఒక జమీందారు గారు ఉండేవారంట. కథ రూపంలో ఈ వ్యాసంలో వివరించారు. ఆయన గారి హెడ్ గుమస్తా పేరు బాయ్కాట్. ఇతను చాలా దుర్మార్గుడంట. ఎప్పుడు ఎదుటివారిని ఏదో విధంగా బాధించటం, ఏడిపించటం బాయ్కాట్ హాబీ. ఇతను యాక్చువల్గా మంచి పర్సన్ కాదు, కానీ అతను పేరుని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. ఆ జమీందారిలో ప్రజలకు ఇతని పీడన భరింపరానిది. పరిస్థితికి పిల్లికి చెలగాటం, ఎలకకు ప్రాణ సంకటంగా లెక్కన తయారైంది. అంటే కరవమంటేనేమో పిల్లి కోపం, వదలమంటేనేమో
మామూలుగా పిల్లికి ఎలకకు ఏ విధంగా ప్రాణ సంకటం ఏ విధంగా ఉంటుంది, పిల్లిని చూస్తే ఎలక పారిపోవటం, ఎలకను చూస్తే పిల్లి ఏ విధంగా దాని మీద దాడి చేయాలనుకుంటుందో, అదేవిధంగా ఈ బాయ్కాట్ను చూస్తే కూడా ప్రజలకు, ఆ రాజుకు, ఈ జమీందారుకు మధ్య కూడా అతన్ని చూసినప్పుడు ఎలక పిల్లి ఏ విధంగా అయితే పోట్లాడటానికి ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఉండేది. ఒక రోజున ఎలుకలన్నీ కలిసి పిల్లి చెవులకు తాటాకులు కట్టాలని నిర్ణయించుకున్నాయి. సూర్యోదయం లగాయత్తు పిల్లికి సంబంధించిన ఏ పని చేయకూడదని తీర్మానించాయి. ఆ తీర్మానాన్ని అక్షరాలు అమలు చేశాయి. పిల్లి ఊరుకుంటుందా మరి దాన్ని వీళ్ళు మోసం చేయాలంటే? అదిరించింది, బెదిరించింది, లాలించింది. కానీ ఎలుకలు పిల్లి మాట వినలేదు కాక వినలేదు. అప్పుడు పిల్లికి బుద్ధి వచ్చింది. చెంపలు వేసుకొని ఇప్పటి నుంచి ఎవరిని పీడించనని, ఏడిపించనని ప్రమాణం చేసింది. ఈ కథ ప్రకారం యాక్చువల్గా పిల్లులు ఎలకలు ఎక్కడున్నా ఏడిపించటాలు, ఇలాంటి హెరాస్ చేయటాలు ఉండవు. కానీ ఈ అంశాన్ని కథ రూపంలో ఈ విధంగా అల్లారు. కథ ముగిసింది. పిల్లి ప్రమాణం చేసిన ఆ రోజు ఈరోజు మనం చెప్పలేం. అంటే మరి వ్యంగ్యంగా ఏమంటాం, ఏ రోజు ప్రమాణం చేసిందని విద్యార్థులు ఇట్నే అడుగుతారుగా. ఆ రోజు నుంచి ఈ రోజుకి అది ప్రమాణాన్ని నిలబెట్టుకుందా, పిల్లులు ఎలకలను చంపట్లేదా అనేది డౌట్లు సృష్టించుకోవద్దు. కానీ అదే మనం బాయ్కాట్కు పుట్టినరోజు అనే విషయం మాత్రం మన చరిత్ర చెప్తుంది. మనము తర్వాత ఆస్ట్రేలియా దేశం మనం చూస్తుంటాం, క్రికెట్ మ్యాచ్లు ఆడేటప్పుడు చూస్తుంటాం. ఆస్ట్రేలియా ఒక ద్వీపంలాగా ఉంటుంది ఖండం. ఈ ఆస్ట్రేలియా ఖండం అనగానే మనకి ఎక్కడ ఏ జంతువులు గుర్తొస్తాయి? కంగారులు. కడుపులో పిల్లని దాచుకునే ఆ కంగారులు కనిపిస్తాయి. అంటే కంగారు అనగానే ఆస్ట్రేలియాలో ఒక జంతువు, దాన్ని సజీవ శిలాజం అంటాం. అంటే భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఆ కంగారులు అనేవి ఆ చరిత్ర పుట్టినప్పటి కాంచి కూడా అవి జీవిస్తున్నాయి కాబట్టి వాటిని సజీవ శిలాజాలని కూడా అంటుంటారు. కంగారు అనగానే మనకు ఆస్ట్రేలియా ఒక జంతువు గుర్తొస్తుంది. చిన్న పిల్లలకైనా వెంటనే తెలుస్తుంది. కానీ దానికి ఆ పేరు ఎలా వచ్చిందనేది ఇతివృత్తం చూసినట్టయితే అడిగితే కనుక పిల్లలు కాదు పెద్దలు కూడా కంగారు పడక తప్పదు. అంటే మనకు ఒకసారి కొంతమంది ఇంగ్లీష్ వారు ఆస్ట్రేలియా దేశాన్ని చూడటానికి వెళ్ళారంట. అంటే మనం టూరిస్టు ప్రదేశాలకు వెళ్ళినట్టు వాళ్ళు బ్రిటిష్ వారు అక్కడికి వెళ్ళారు. అయితే వారికి ఒక కొత్త జంతువు కనిపించింది. దాని పేరు ఏమిటని ఆంగ్లేయులు ఆసక్తిగా స్థానికులను అడిగి చూశారు. స్థానికులు కంగారూపు అని జవాబిచ్చారంట. స్థానికుల భాష ప్రకారం కంగారూప్ అంటే మాకు తెలియదు అని ఆస్ట్రేలియన్ భాషలో ఆ జంతువు పేరు అడిగారు. అంటే వాళ్ళు కంగారూప్ అని వాళ్ళ భాషలో చెప్పారు. ఈ ఇంగ్లీష్ దొరలు వీళ్ళు ఏం చేశారు, కంగారూప్ అనే మాటకు అర్థం తెలియక వీళ్ళు ఏం చేశారు, ఆ కంగారూప్ అనే పదాన్ని వాళ్ళు కంగారుగా మార్చి ఉంటారు. అయితే కంగారూప్ అంటే ఆస్ట్రేలియన్ భాషలో అర్థం ఏంటిది? మాకు తెలియదని అర్థం. ఇక్కడ చూడండి బోర్డు పైన దుహిత, కెనడా, కంగారు అని రాశారు. ఈ మాటకు అర్థము ఇంగ్లీష్ వారికి తెలియదు కనుక కంగారూప్ అనేది ఆ జంతువు పేరుని వాళ్ళు భ్రమపడ్డారు. అప్పటి నుంచి వాళ్ళు దాన్ని కంగారూప్గా పిలవడం, అది ప్రజల వ్యవహారంలో క్రమేణా కంగారుగా మారిపోయిందని జరిగింది. మనం చరిత్రలో చూసినట్టయితే చాలా పదాలు మనం పలికేటప్పుడు చాలా పదాలు రూపం మారిపోద్ది. కెనడా కూడా ఇటువంటిదే. పోర్చుగీసు నావికుడైన కోర్టోరల్ అనే సాహస యాత్రికుడు భారతదేశానికి దగ్గర దారిని కనిపెట్టాలని మనకు చరిత్రలో సముద్ర మార్గం కనిపెట్టడానికి చాలా ప్రయత్నాలే జరిగాయి. కెనడాకు ఇటువంటిదే. పోర్చుగీస్ నావికుడైన కోర్టలర్ అనే సాహస యాత్రికుడు భారతదేశానికి దగ్గర దారి కనిపెట్టాలని బయలుదేరి సముద్రం మధ్యలో ఒకచోట భూమి కనపడగానే ఆనందంతో ఎగిరి గంతులు వేస్తూ పడవకు లంగర్ వేసుకున్నాడంట. లంగర్ అంటే మనకు యాంకర్ లాగా 3 ఇట్లుంటాయి. ఆ ఒడ్డుకి ఇసిరేసి పడవను నిలిపేదాన్ని లంగర్ అంటాము. కానీ అతడి ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఎందుకంటే అక్కడ ఆయనకు మనిషి కాదు కదా, పురుగు బూచి కూడా ఏమీ కనిపించలేదు. అంటే నిర్మానుష్యంగా ఉంది ఆ ప్రదేశం. ఉత్సాహం నీరసించిపోయిన తన భాషలో కెనడా అని గొంతెత్తి గట్టిగానే గులుక్కున్నాడంట. కెనడా అంటే పోర్చుగీసు భాషలో ఇక్కడ ఏమీ లేదు కెనడా అని మొత్తుకున్నాడంట ఒకేసారి. అయితే పోర్చుగీసు భాషలో కెనడా అంటే అర్థం ఏంటిది? ఏమీ లేదు. కానీ ప్రపంచంలో ఇప్పుడు కెనడాలో అన్నీ ఉన్నాయి. కాబట్టి అదే మాట ఆ కొత్త భూభాగానికి స్థిరపడిపోయింది. ఈనాడు అన్నీ ఉన్నా సరే కోర్టోరల్ చేసిన నామకరణము కెనడాకు కోర్టు తీర్పు వలె ఇప్పటికీ చలామణిలో ఉంది.
ఇవాళ మనం నైలాన్ వస్తువులను విరివిగా ఉపయోగిస్తున్నాం, కానీ ఈ నైలాన్ అనే పదం వెనుక కూడా, ఆ మాట వెనుక కూడా ఒక విస్తృతార్థం ఉంది. నైలాన్, NYLON, నైలాన్ అనే పేరు ఎందుకు వచ్చిందని మనం ఆలోచించి ఉండం కదా. ఈ పేరుకు ప్రపంచంలో అతి ముఖ్యమైన 2 పెద్ద నగరాలతో సంబంధం ఉంది. ఎందుకంటే ఆ 2 నగరాల శాస్త్రజ్ఞుల ఉమ్మడి కృషి ఫలితమే ఈ నైలాన్ సృష్టి. ఇంతకు ఆ నగరాలు ఇవన్నీ మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఆ చెప్పుకొని చూద్దాం. అంత సులభంగా చెప్పుకోలేం కదా, అందుకే ఆసక్తితో తెలుసుకుందాం. ఆ 2 న్యూయార్క్, లండన్. న్యూయార్క్ స్పెల్లింగ్ చూసినట్టయితే NUWYORK, న్యూయార్క్. లండన్ LONDON. ఈ 2 చెరిసగాలను కలిపి వీళ్ళు ఏం చేశారంటే న్యూయార్క్, NUY, న్యూయార్క్ స్పెల్లింగ్లో ఫస్ట్ దాంట్లో ఎన్ తర్వాత వై తీసుకున్నారు. లండన్లో LON తీసుకున్నారు. నైలాన్, ఈ 2 చెరిసకాలను కలిపి ఏర్పడిన పదమే నైలాన్. అంటే న్యూయార్కు, లండన్ ఈ శాస్త్రజ్ఞుల కృషి ఫలితంగానే వీరు నైలాన్ వస్త్రాలను తయారు చేశారు. కాబట్టి వారు ఆ రెండు దేశాల పేర్లను కలిపి కొత్త సృష్టి చేసి ఒక కొత్త పదాన్ని సృష్టించబట్టి ఈ నైలాన్ వస్త్రాలు, మనం ఇప్పటికీ బట్టల షాప్కి వెళ్తే నైలాన్ వస్త్రాలను తీసుకుంటుంటాం. గ్రీటింగ్స్ అనే మాటకు కూడా ఏ విధంగా పుట్టిందంటే, పూర్వకాలంలో రోమన్స్, యూరోపియన్స్ కొత్త సంవత్సరం మొదటి రోజున ఆకుపచ్చని ఆకులు ఇచ్చిపుచ్చుకునేవారు, శుభాకాంక్షలు చెప్పుకునేవారు. అంటే ఆకుపచ్చని ఆకులు మనకు ఆక్సిజన్ని కలిగిస్తాయి, శుభం కూడా. కాబట్టి వీళ్ళు ఆకుపచ్చని ఆకులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఫస్ట్ గ్రీటింగ్స్ లేని టైంలో శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆ కాలంలో వాటిని గ్రీన్ టిగ్స్ అంటే ఆకుపచ్చని ఆకులను గ్రీన్ టిగ్స్ అనేవారు. అయితే ఆ గ్రీన్ టిగ్స్ ఆ నోట ఈ నోట పడి ప్రజల నోట్లో దాన్ని భ్రష్టు పట్టించి మోగి గ్రీటింగ్స్గా మారిపోయాయి. ఆ నోట ఈ నోట మోగినాయి గ్రీన్ టిగ్స్ కానీ లాస్ట్కి మన వాళ్ళు ఏం చేశారంటే గ్రీన్ టిగ్స్ని కాస్త గ్రీటింగ్స్గా మార్చారు. ఆ తర్వాత ఎన్నికల పోటీ చేసే అభ్యర్థిని క్యాండిడేట్ అంటారని మనకు తెలుసు. మన ఓట్లలో పార్టిసిపేట్, మీకు ఇంటర్మీడియట్ అయిపోగానే మీకు కూడా ఓటు హక్కు వస్తుంది. పూర్వకాలంలో రోమ్ అంటే ఇటలీ రాజధాని రోమ్ నగరము. ఇది చాలా సుందరమైన నగరం కూడా. ఈ రోమ్ నగరంలో ఫస్ట్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఎన్నికలలో పోటీ చేయాలనుకున్న ఒక వ్యక్తి 1 సంవత్సరం ముందే తలకు తెల్లని టోపీ లేదా రుమాలు వంటి ఒక బట్టను చుట్టుకొని ఎలక్షన్ ప్రచారం కోసం తిరిగేవాడట. త్వరలో రాబోయే ఎన్నికలకు అతను ఒక అభ్యర్థి అని స్థానికులు తెలుసుకొని అతని గుణగణాలను, అలవాట్లను, అభిరుచులను క్షుణ్ణంగా గమనించి అతను మరియు అర్హుడా కాదా, యోగ్యత కలిగినవాడా లేదా అనుకున్నాకనే అతన్ని గెలిపించేవారంట. అంటే చూడండి, 1 year ముందే అక్కడ ఎలక్షన్ ప్రచారం అనేది జరిగేది. దీంట్లో మైకులు, పోస్టర్లు, ఉపన్యాసాలు, ప్రచారాలు, పాటలు ఏవి ఉండేవి కావు అప్పట్లో. మనకిప్పుడు ఎలక్షన్స్ దగ్గర వచ్చాయంటే డీజే పాటలు, ఊరేగింపులు, తర్వాత వాల్ పోస్టర్స్ వేయటము, ఉపన్యాసాలు, పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టి స్పీచ్లు దంచేయడము, ప్రచారం సెల్ ఫోన్లలో, టీవీలలో, సోషల్ మీడియాలో అడ్వర్టైజింగ్ ఇవ్వడం, ఆ ఎన్నికల సందర్భంగా ఆ వ్యక్తులపైన పాటలు కైగట్టడము, ఇవన్నీ ఉండేవి. కానీ అప్పటి రోజుల్లో ఏవి ఉండేవి కాదు. అక్కడ అప్పుడప్పుడు అంత సాదాసీదాగా ఎన్నికల ప్రచారం అనేది ఉండేది. ఎన్నికల్లో నిలబడబోయే వ్యక్తి అతను చుట్టుకున్న ఆ తలరుమాలు పేరే క్యాండిడేట్స్. ఆ ఎన్నికల క్యాండిడేట్స్ను తలదాల్చిన వ్యక్తియే క్యాండిడేట్. అనంతర కాలంలో తలరుమాలు పోతే పోయింది, కానీ క్యాండిడేట్ అనే మాట శాశ్వతంగా మన భాషలోకి వచ్చి చేరింది. ఆ మాటల వెనుకున్న మర్మాలు ఇంత యోగ్యమైనవి ఉన్నాయని తెలిసే మనము ఎంతో కొంత తప్పకుండా ఆలోచిస్తాం. అంటే ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందనేది దాని పూర్వ చరిత్రలు మనకి ఈ పాఠం ద్వారా మనకు తెలుస్తున్నాయి. మాటలు పుట్టటమే కాదు, పెరుగుతాయి కూడా. అంటే మనం చూడండి, ఇప్పుడు కెనడా, కంగారోస్, నైలాన్, క్యాండిడేట్ అనే ఈ పదాలు వాళ్ళు ఏదో సందర్భంలో అని ఉంటే అవి ఇప్పటికీ పుట్టి పెరుగుతూనే ఉన్నాయి. కాలక్రమంలో అవి మనతో పాటు తరతరాలకు ట్రాన్స్ఫర్ అవుతూనే ఉన్నాయి. మాటలు పుట్టడమే కాదు, పెరుగుతాయి కూడా. ఆకాశరామన్న అనే మాటను తీసుకుందాం.
మన సంస్కృత నాటకాలంటే ఒక ఇతివృత్తాన్ని తీసుకొని పురాణ ఇతిహాస గాథలను వీధులలో ప్రదర్శించేవారు ఒకప్పుడు నాటకాలు. ఇప్పుడంటే షార్ట్ ఫిలిమ్స్ వచ్చాయి, కానీ షార్ట్ ఫిలిమ్స్, సినిమాలు, ఈ మాధ్యమాలు వచ్చిన తర్వాత ఈ నాటకాలు కనుమరుగైపోయాయి. ఒకప్పుడు రంగస్థలం పైన ఆ రంగస్థలం మీద ఒక్కడే నటుడు ఉండి మనకు కనిపించని పాత్రతో మాట్లాడుతుంటారు. అంటే తెర వెనక ఉండి మాట్లాడే వ్యక్తి కనిపించిన పాత్రతో మాట్లాడుతున్నట్టుగా అభినయిస్తూ కథను నడిపేవాడు, ఏకపాత్ర అభినయం చేస్తూ. మనకు కనిపించని ఆ పాత్రను ఆకాశరామన్న అనే పేరు పెట్టారు. ఆకాశ నామ్న అనే మాట మన తెలుగులో ఆకాశరామన్నగా రూపుదాల్చింది. ఆకాశ నామ్న అంటే ఆకాశం నుంచి ఒక ధ్వని మనకు వినిపిస్తే దాన్ని మొదటి పేరు ఏంటిదంటే ఆకాశ నామ్న అనే మాట మన తెలుగులోకి ఆకాశరామన్నగా రూపుదాల్చింది. మన వాళ్ళు నామ్న అనే పలికే బదులు దాన్ని రామన్నగా చేశారు. ఊరువాడ పత్తా గిత్తా తెలుపకుండానే కార్యం వెలగబెట్టేవాడని ఒక అర్థంలో ఒక జాతీయంగా నిలిచి ఉన్నది. జాతీయాలు ఆ విధంగా పుట్టాయి. తెలుగులో తరుగుట కొరకే అన్నారు పెద్దలు, పెరుగుట తరుగుట కొరకే అన్నారు పెద్దలు. అంటే ఏదైనా ఒక చెట్టు కానీ ఏదైనా చాలా పెద్దగా పెరుగుతూ పోయిన తర్వాత అది గాలి దుమ్ముకో ఏదో దుమారం లేచి ఖచ్చితంగా అది విరిగిపోద్ది. పెరుగుట తరుగుట కొరకే అని పెరిగిన మాటలు ఏదో ఒకరోజు తరుగక మానవు. చీర అనే మాటను మనం చీర అనే మాటను చూడుండ్రి అంటుండు. చీర అనేది మనం ఒకప్పుడు స్త్రీలు పురుషులు ధరించేవారంట. దీన్ని ఒక మీద ఉత్తరీయంలాగా వేసుకొని ఉండేవారు. తర్వాత స్త్రీ పురుషులు ఇద్దరు ధరించేవారు. కానీ కాలక్రమంలో స్త్రీలు మాత్రమే ధరించడం అయింది దీన్ని. అంటే మోడర్న్ ఫ్యాషన్ డ్రెస్సులు వచ్చిన తర్వాత ఆ చీరను ఇప్పటికే ఒక భారతీయ సంస్కృతిగా ప్రపంచానికి చాటి చెప్తున్నారు. చీరలోని గొప్పతనం తెలుసుకో అని మనకు ఒక పల్లకిలో పెళ్లి కూతురు అనే పాటలో కూడా ఉంటుంది. చీరలోని గొప్పతనం అనే పాట చంద్రబోసు రాసింది. అది ఒకసారి యూట్యూబ్లో వినండి. తిక్కన రచనలు చేసిన నాడు పాండవులు చక్కగా చీరలు కట్టుకొని జడలు అల్లుకొని పువ్వులు సింగారించి విరాటరాజు కొలువుకోవటానికి పోయినారట. మనకి ద్రౌపది ఆత్మనివేదన అనే ఫస్ట్ పాఠంలో మనం ఆల్రెడీ విరాటరాజు కొలువులో వీళ్ళు మారు పేర్లతో ఉన్నారని, అజ్ఞాతవాసం గడిపారని మనం నేర్చుకున్నాం కదా. దాన్ని ఇక్కడ ఉటంకించాడు. అంటే సింగారించుకొని విరాటరాజు కొలువుకోవటానికి పోయారు. అంటే వాళ్ళు చీరలను చుట్టుకున్నారు. అంటే ఆనాడు చీర ఒక సామాన్య వస్త్రంగా ఉన్నది. ఆడ మగ భేదం లేకుండా అందరూ ధరించే వస్త్రం అని అన్నమాట. ఈ కాలానికి చీర అనే మాట కేవలం ఆడవారు ధరించే వస్త్రంగా స్థిరపడిపోయింది. ఒక విశాలమైన అర్థం కాలక్రమంలో పరిమితానికి కుంచుకుపోతే దాన్ని భాషా శాస్త్రంలో ఒక పేరున్నది. దాని పేరు ఏంటంటే అర్ధ సంకోచం అంటారు. అంటే మనం ఆ పదం పుట్టిన తర్వాత ఈ కాలక్రమంలో అది ఒకరి నోట్లో పెరిగి పెద్దదయ్యి చివరికి ఆ అర్థం కుంచుకుపోవటం కానీ అర్ధ వ్యాప్తి కానీ జరగటం భాషా శాస్త్రంలో మనకు ఒక పేరు ఉపయోగించారు. దాన్నే అర్ధ సంకోచం అంటాము. కొన్ని సందర్భాలలో మాటలు అర్థాలు తారుమారు అవుతాయి కూడా. తారుమారు అయితే దీన్ని మనం చూసినట్లయితే ఇక్కడ కంపు ఇందుకు ఒక మంచి ఉదాహరణ. నన్నయ్య గారి కాలంలో ఈ కంపు అంటే సువాసన అని అర్థం. అయితే నన్నయ్య భట్టు మహాభారతం రాసే నాటికి సుగంధ ద్రవ్యాలు కంపు కొడుతుండేవి అనే పదాన్ని వాడాడు. ఈ కాలంలో మనము మన ఇంటి చెట్టు మెట్టు మోరీలు కంపు కొడుతున్నాయని మనం అంటుంటాము. అంటే అది సువాసన అనే అర్థాన్ని మన వాళ్ళు ఈ విధంగా దాన్ని పెడార్థంగా మార్చారు. ఇప్పుడు కంపు అంటే దుర్వాసన కింద చేరిపోయింది. మరికొన్ని సందర్భాలలో మాట తన అర్థాన్ని మరుగుపరుచుకొని తన పక్కనున్న మరో మాట యొక్క అర్థాన్ని వ్యక్తీకరిస్తుంది. ఉదాహరణ చూసినట్టయితే ఆది శంకరాచార్యులు భజగోవిందం శ్లోకాలు రాశారు. భజగోవిందం భజగోవిందం మూఢమతే అనేది అందలి పదాల వరుస క్రమం. మూఢత్వంతో ప్రసరిస్తున్న మానవుడా గోవిందుణ్ణి భజించు అని ఈ మాటలకు అర్థం. కానీ మన పెద్దవాళ్ళు దీన్ని ఏ విధంగా మార్చారంటే చమత్కార ఫలితంగా భజగోవిందం అనే మాటకు మూఢమతికి పర్యాయపదంగా మారిపోయింది. అంటే ఒకప్పుడు మనకు కలిగే అపాయం భయం తప్పించడం కోసం మాటలు తమను తాము బలి చేసుకుంటాయి. కొండెక్కడం ఎంత కష్టం, అంత ఎత్తి ఎక్కిన తర్వాత కలిగే ఆనందం
అందరికీ ఎంతో ఇష్టం. కానీ మనం మాట తీరులో దీపం కొండెక్కింది అంటే ఆరిపోయిందని అర్థం. అంటే డైరెక్ట్గా ఆ దీపం ఆరిపోతే కూడా ఆ కొండ ఎక్కితే ఏ విధంగా కష్టాలు ఉంటాయో కొండ ఎక్కే క్రమంలో ఆ విధంగా దీన్ని ఇట్లా మార్చేయరు. వెలుగు ఆరిపోతే చీకట వస్తుంది కాబట్టి ఈ వెలుగు నిరంతరం వెలుగుతూనే ఉండాలి, ఆరిపోకూడదనే తలంపుతో మన వాళ్ళు ఆరిపోయిందనే మాటని నోటికి తీసుకురాకూడదు కాబట్టి కొండెక్కింది లేదా కూర్చున్నది అని సంకేతించి చెప్తుంటారు. అంటే శుభసూచకంగా వాడతారు. కైంకర్యం, ఈ కైంకర్యం అనే మాట కూడా ఏ విధంగా పుట్టిందంటే ఇది కైంకర్యం అనే మాట అసలు చాలా మంచి మాట, కానీ దాని కర్మగాలి దొంగతనానికి మారుపేరుగా రూపాంతరం చెందింది. దగ్గరి వాళ్ళు అనుకున్న వాళ్ళే దొంగతనం చేస్తే ఏమి గతి, కక్కలేక మింగలేక వాళ్ళను తస్కరించారు అనడం, బాగా లేదనుకొని దాన్ని మరుగున పెట్టి సత్కరించారు అని లేదా గౌరవాన్ని ఆపాదించటం కూడా చూస్తుంటాం. ఇట్లా కొత్త మాటలు పుట్టి అప్పటికే పుట్టిన మాటలు పెరిగి కొత్త కొత్త వన్నెలు సింగారించుకొని గౌరవాన్ని నిందను మోసి చరిత్రను తమలో లీనం చేసుకొని తరిగి మెరిగి చివరకు మరణిస్తాయి. ఇట్లా చచ్చిపోయిన వాటిల్లో మనకు చాలా హితమైనవి సన్నిహితమైనవి కూడా ఉన్నాయి. నాయి, కుక్కను పెద్దలు నాయి అని పిలిచేవారంట. ఇవాళ మనం మాంసం తింటాం కానీ నంజుడు తినం. మనకు జ్వరం వస్తుంది కానీ వెచ్చ చేయదు. నంజుడు వెచ్చ అనే మాటలు మనకు వ్యవహారం నుంచి దూరంగా జరిగినవి. నిఘంటువులలో దాక్కుని నిస్సహాయంగా మన వైపుకు చూస్తున్నాయి. ఇటువంటి మాటలు 1-2 కాదు, వందలకు వందలు ఈ పద సంపద తమ లోపల బొచ్చెడు విస్మయాలు విడ్డూరాలతో పాటుగా చారిత్రక సాంస్కృతిక అవశేషాలను దాచుకున్నాయి. అంటే ఒక మాట ఏ విధంగా పుట్టింది, ఆ మాట పెరిగి పెరిగి కొన్ని మాటలు కాలగర్భంలో కలిసిపోయినాయి కూడా ఉన్నాయి. మనకు ఈ రకపు మాటలు వాటి ప్రవర్తనలు మన భాషకేనా, మరి మన తెలుగు భాషకేనా ఇలాంటి ఏర్పడినవి? అన్ని భాషలకు ఉంటాయి, అవసరమైన తీరుగా వర్తిస్తాయి. మన భాష తీరుతిండ్లను మనం మాత్రమే సంపూర్ణంగా ఆస్వాదించగలుగుతాం. అంటే ఎవరి భాష వాళ్ళకి వినసొంపు అన్నారు పెద్దలు. ఆనందించగలం కనుక మన ముచ్చట మనకు ముద్దు. అంటే మనం చెప్పే మాటలు మనకు ముద్దు. అదేవిధంగా ఇది కేవలము పద వినోదం మాత్రమే కాదు, అన్వేషణ పట్ల ఆసక్తిని పెంచే విజ్ఞానదాయకమైన విషయం కూడా అన్నది మనం విస్మరించకూడదని మాట. అంటే ఒక మాట ఏ విధంగా పుట్టింది, దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నామో, కాలక్రమంలో దాని పరిణామ క్రమము ఏ విధంగా మారిపోయినాయి. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా. మనకు మొక్కజొన్న అని పిలుస్తాం. మనం కార్న్స్, స్వీట్ కార్న్స్ తింటున్నాం కదా. ఇది యాక్చువల్గా దీని పేరు మొక్కజొన్న. ఈ మొక్కలను ఈ జొన్నలను మక్కా నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ జొన్నలనే పేరు ఉండేది మొదట. మక్కా నుంచి దిగుమతి చేసుకున్న జొన్నలు కాబట్టి మక్కా జొన్న అనే దాని పేరు స్థిరపడిపోయింది. ఇప్పుడు మనకు తూర్పుగోదావరి ప్రాంతంలో మనకు సింహాచలం అనేది ఉంటుంది. ఆ సింహాచలము రైల్వే స్టేషన్కి నార్త్ సైడ్ ఉంది కాబట్టి దాన్ని ఏం చేశారంటే నార్త్ సింహాచలం ఈ జానపదులకు ఆ పదాన్ని పలకటం రాక నార్త్ సింహాచలం కాస్త దాన్ని పలికి నారద సింహాచలం అని చేశారు. ఈ విధంగా కాలక్రమంలో ఇంకా ఎన్నో మార్పులకు చోటు చేసుకున్నాయి ఈ పదాలు. అంటే మాటలు మాట్లాడుతాయి అంటూ ఈ వ్యాస రూపంలో మనకు ఎన్నో మాటలను పరిచయం చేశారు మనకు రచయిత ముదిగొండ ఈశ్వర చరణ్. ఇప్పుడు ఈ పాఠ్య భాగానికి సంబంధించిన నోట్స్ను చూద్దాము. దీంట్లో 2 వ్యాసరూప సమాధానాలు ప్రశ్నలు ఇచ్చారు. తర్వాత సంగ్రహరూప ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చారు. తర్వాత ఏకవాక్యానికి సంబంధించినవి మొత్తం 6 ప్రశ్నలు ఉన్నాయి. దీంట్లో ఓన్లీ మనకు వ్యాకరణాంశాలు ఇలాంటి ఏమి లేవు, గద్యం కాబట్టి డైరెక్ట్గా మనము వ్యాసరూప ప్రశ్నలు చూద్దాము. ఇక్కడ నేను ఫోటోని ఆపేస్తున్నా. మాటలు ఎలా పుడతాయో సోదాహరణంగా వివరించండి అని ఒకటి ఉన్నది ఇక్కడ. భాష ఒక ప్రవాహిని, నిరంతరం పారే సెలయేరు. మాట మంత్రం. మాటల వెనక ఎంతో చరిత్ర కనిపిస్తుంది. మాట మన్ననలను ఇస్తుంది.
వరాలను తెస్తుంది. సరిగ్గా మాటలు ఉపయోగించకపోవడం మనిషికి అగౌరవం. మాటలు మనిషి చరిత్రకు, నాగరికతకు, సంస్కృతికి పెట్టని కోట. మనిషికి మాటకు ఎన్నో దగ్గర పోలికలు కనిపిస్తాయి. మనిషిలాగే మాట పుడుతుంది, పెరుగుతుంది. కొన్నాళ్ళకు ఉపయోగించకపోతే మరణిస్తుంది. మాటలు దేశకాల స్వరూపాలను, స్వభావాలను విడమర్చి చెబుతాయి. మనకు తెలిసిన అర్థంలో దుహిత అంటే కూతురు, కానీ దుహిత అనే మాటకు మూలమైన అర్థం పశువుల పాలు పిండే అమ్మాయి. పాడి పశువులు సంపదగా కొనసాగిన కాలంలో ఇంటి పనులన్నీ అమ్మాయిలే చూసుకునేవారు, పాలు పిండేవారు. పాలు పిండే అమ్మాయిలు కేవలం కూతుర్లే కానక్కర్లేదు, ఎవరైనా కావచ్చు. కానీ అప్పటి పద్ధతులను, అవసరాలను బట్టి కూతురికి దుహిత అనే మాట పర్యాయపదంగా నిలిచిపోయింది. మాటలు పుట్టడమే కాదు, పెరుగుతాయి కూడా. ఆకాశరామన్న అనే మాటను మనం తీసుకుందాం. ఒకప్పుడు సంస్కృత నాటకాలను రంగస్థలం మీద ప్రదర్శించేవారు. ఆ సమయంలో రంగస్థలం మీద ఒక్కడే నటుడు ఉండి మనకు కనిపించని పాత్రతో మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ కథ నడిపేవాడు. మనకు కనిపించని ఆ పాత్రను ఆకాశ నామ్న అని పిలిచేవారు. ఆకాశ నామ్న అనే మాట తెలుగులో ఆకాశరామన్నగా మారింది. ఊరు పేరు లేకున్నా ఒక పనిని వెలగబెట్టగలడు అనే అర్థంలో దీనికి ఇప్పటికీ ఉపయోగిస్తున్నాం. గ్రీటింగ్స్ అనే మాటను పరిశీలిస్తే పూర్వకాలంలో రోమన్ దేశంలో కొత్త సంవత్సరం మొదటి రోజున ఆకుపచ్చని ఆకులను ఇచ్చిపుచ్చుకుని శుభాకాంక్షలు చెప్పేవారట. ఆ కాలంలోని వాటిని గ్రీన్ టిగ్స్ అనేవారు. ఆ గ్రీన్ టిగ్స్ ఆ నోట ఈ నోట మోగి గ్రీటింగ్స్గా మారింది. ఇవాళ మనం నైలాన్ వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. కానీ ఈ నైలాన్ అనే పేరు ఎలా వచ్చిందంటే న్యూయార్క్, లండన్ ఈ 2 నగరాల పేర్లను చెరిసగం కలిపి నైలాన్ అనే పదం ఏర్పడింది. ఆ 2 నగరాల్లోని శాస్త్రజ్ఞుల ఉమ్మడి కృషి ఫలితంగా నైలాన్ తయారైంది. ఈనాడు మనకు ఇష్టం కాని పనులు జరుగుతుంటే అది పార్లమెంట్లో కావచ్చు, లేదా పనిచేసే ప్రదేశంలో కావచ్చు, మన వ్యతిరేకతను ప్రకటించడానికి బాయ్కాట్ చేస్తాం. బాయ్కాట్ అంటే మనకు సమానార్థంలో బహిష్కరణ అని తీసుకున్నాం. కానీ వాస్తవానికి బాయ్కాట్ అనేది ఒక మనిషి పేరు. ఈ విధంగా మాటలు పుట్టి, అప్పటికే పుట్టిన మాటలు పెరిగి, కొత్త వన్నెలు సింగారించుకొని జీవితంలో భాగం అవుతాయి. ఏం లేదు, ఈ ప్రశ్నకు మీరు సమాధానం రాసేటప్పుడు సింపుల్గా మాట యొక్క గొప్పతనం, అసలు మాట ఏ విధంగా ఈ మాటలు ఏ విధంగా పుట్టాయి, చారిత్రక సంస్కృతి పెట్టిన తర్వాత ఈ ఆన్సర్లో ఖచ్చితంగా మీకు గ్రీటింగ్స్ ఆకాశనామ్న ఇది ఏ విధంగా పరిణామం చెందింది, గ్రీటింగ్స్ అనే పదము, తర్వాత నైలాన్ అనే పదం ఏ విధంగా పుట్టింది, తర్వాత బాయ్కాట్ అనే పదాలు, ఇవి విడివిడిగా రాసుకొని వీటిని విశ్లేషిస్తే సరిపోతుంది. తర్వాత వివిధ దేశాలలో రూపొందించిన మాటలు, వాటి వెనుకున్న విశేషాలను రాయమంటున్నాడు. మాటలు దేశకాల స్వరూపాలను, స్వభావాలను విశదీకరించి చెబుతాయి. మాటలు వాటి ప్రవర్తనలు కేవలం మన ప్రాంతంలోనే గాక అన్ని ప్రాంతాలలో, భాషలలోనూ మాటల పుట్టుక, మార్పులు, చేర్పులు కాలానుగుణంగా సాగుతూనే ఉంటాయి. వివిధ దేశాలలో రూపొందించిన మాటలు, వాటి వెనుక ఉన్న విశేషాలు చూద్దాం. స్త్రీ ముఖం అందంగా ఉంది అనడానికి భారతీయులు చంద్రముఖి అంటుంటాం. ఇదే విషయాన్ని పర్షియా దేశస్థులు సూర్యముఖి అంటారు. పర్షియన్లు సూర్యముఖి అనడంతో స్వయం ప్రతిభ కలిగిన సూర్యుని వంటి తేజస్సు, వ్యక్తిత్వ ప్రకాశం స్త్రీలకు వారి సంస్కృతిలో లభించినట్లు తెలుస్తుంది. కంగారు అనగానే మనకు ఆస్ట్రేలియాలో ఒక జంతువు అని చిన్నపిల్లలకైనా వెంటనే తెలుస్తుంది. కానీ దానికి ఆ పేరు రావడంలో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఒకసారి కొంతమంది ఇంగ్లీష్ వారు ఆస్ట్రేలియా దేశాన్ని చూడటానికి వెళ్ళారు. అక్కడ వారికి ఒక కొత్త జంతువు కనిపించింది. దానికి పేరు అడగగానే అక్కడ స్థానికులు కంగారూప్ అని సమాధానం ఇచ్చారు. అక్కడ స్థానికుల భాష ప్రకారం కంగారూప్ అంటే మాకు తెలియదని అర్థం. ఇంగ్లీషు వారికి కంగారూప్ అనే అర్థం తెలియక అదే వారు చెప్పిన కంగారూప్ అనే పదమే జంతువు పేరు అనుకొని వారు కంగారు అని పిలవడం మొదలుపెట్టారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి పేరు క్యాండిడేట్ అని అంటారని మనకు తెలుసు. పూర్వకాలంలో రోమ్లో ఎన్నికలు జరిగేవి. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వ్యక్తి ఒక సంవత్సరం ముందు నుంచే తలకు తెల్లని టోపీ లేదా రుమాలు వంటి బట్ట చుట్టుకొని తిరిగేవారు. ఎన్నికలలో నిలబడబోయే వ్యక్తి చుట్టుకున్న ఆ తల రుమాలు పేరు క్యాండిడేట్స్. ఆ క్యాండిడేట్స్ను తలకు చుట్టుకున్న వ్యక్తి క్యాండిడేట్ అని
అలా కాలం గడిచే కొద్దీ ఆ మాట తలరుమాలు ఉన్నా లేకపోయినా క్యాండిడేట్ అనే పదంగా స్థిరపడిపోయింది. గ్రీటింగ్స్ అనే మాట కూడా ఇలానే పుట్టింది. పూర్వకాలంలో రోమన్లు కొత్త సంవత్సరం మొదటి రోజున ఆకుపచ్చని ఆకులను ఇచ్చిపుచ్చుకొని శుభాకాంక్షలు చెప్పుకునేవారు. ఆ కాలంలో వాటిని గ్రీన్ టిగ్స్ అనేవారు. ఆ గ్రీన్ టిగ్స్ మాటలు కాలం గడిచే కొద్దీ అందరి నోళ్ళలో తిరిగి గ్రీటింగ్స్గా మారింది. ఈ రోజుల్లో మనం నైలాన్ వస్త్రాలను, వస్తువులను విరివిగా ఉపయోగిస్తున్నాం. కానీ ఈ నైలాన్ అనే పేరు ఎలా ఈ ప్రపంచంలోనే అతి ముఖ్యమైన 2 పెద్ద నగరాలతో సంబంధం ఉంది. న్యూయార్క్, లండన్. ఈ 2 నగరాలకు చెందిన శాస్త్రజ్ఞుల ఉమ్మడి కృషి ఫలితంగా నైలాన్ తయారైంది. న్యూయార్క్లోని ఆ పదంలో NY, లండన్లోని LON కలిపి నైలాన్గా ఏర్పడ్డాయి. అలా కెనడా దేశం కూడా ఇలానే చిత్రమైన పరిస్థితుల్లో ఏర్పడింది. కోర్టోరల్ అనే పోర్చుగీస్ యాత్రికుడు, నావికుడు భారతదేశానికి దగ్గర దారి కనిపెట్టాలని బయలుదేరాడు. సముద్రం మధ్యలో ఒకచోట భూమి కనబడగానే ఆనందంతో ఎగిరి గంతులేసి పడవని నిలిపాడు. కానీ అక్కడ మనిషి జాడ కాదు కదా, ఒక చిన్న పురుగు కూడా కనిపించలేదు. అతనిలో ఉత్సాహం సన్నగిల్లి పోర్చుగీసు భాషలో కెనడా అని అరిచాడు. కెనడా అనగా ఏమీ లేదని అర్థం. ఆ మాటే ఆ భూభాగానికి స్థిరపడి కెనడాగా అయింది. బాయ్కాట్ అనగా బహిష్కరణ అని అర్థం. వాస్తవానికి అది ఐర్లాండ్ దేశంలో జమీందారు దగ్గర పనిచేసే ఒక హెడ్ గుమస్తా పేరు. మనం మన వ్యతిరేకతలను ప్రకటించే సమయంలో బాయ్కాట్ పదాన్ని వాడతాము. ఇక్కడ చూసినట్టయితే మనకు దీంట్లో ఈ విధంగా మనకు లాంగ్ ఆన్సర్స్ మనము రాయాల్సి ఉంటుంది. అంటే ఈ లాంగ్ ఆన్సర్స్లో ఏవైతే మనం ఇక్కడ సూచించిన పదాలు ఉన్నాయో వాటిని మీరు విడిగా రాసుకోండి. విడిగా రాసుకున్నప్పుడు అటు ఇతివృత్తం ఈజీగా గుర్తుంటుంది. దీంట్లో సెకండ్ క్వశ్చన్స్ దీని ఆన్సర్లో చంద్రముఖి, సూర్యముఖి అనే పదాలు, కంగారు అనే ఒక పదము, తర్వాత కంగారూపు, తర్వాత క్యాండిడేట్ అనే పదము, గ్రీటింగ్స్ అనే పదము, నైలాన్ అనే ఒక పదము, తర్వాత కెనడా అనే ఒక పదము, బాయ్కాట్ అనే ఈ పదాలన్నింటినీ ఒక చిన్న పేపర్ పైన రాసుకోండి. రాసుకున్నప్పుడు మీకు రాసేటప్పుడు ఇవి ఈజీగా గుర్తుంటాయి, స్ఫురణకు వస్తుంటాయి. కాబట్టి ఈ లాంగ్ క్వశ్చన్ని షార్ట్ ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? తర్వాత సంగ్రహరూప ప్రశ్నలు అంటే ఈ షార్ట్ ఆన్సర్స్ అంటే ఈ 1 మార్క్ కంటే కూడా కొంచెం పెద్దగా ఉంటాయి. ముదిగొండ ఈశ్వర చరణ్ రచనలను తెలపండి అన్నాడు. ముదిగొండ ఈశ్వర చరణ్ కవిగా, పరిశోధకుడుగా, విమర్శకుడుగా, అనువాదకుడుగా, సాహితీ సంస్థ నిర్వాహకుడుగా మంచి కృషి చేశాడు. అయితే ఆయన రచనలు అడిగాడు మిమ్మల్ని. ఆయన తన సహా అధ్యాపకులైన మందాడి నారాయణ రెడ్డి, ముదిగొండ వీరేశలింగంతో కలిసి 2 కవితా సంకలనాలను వెలువరించారు. అవి ఏంటి? శైవలి, వెలుతూరు. ఇవి 2 కవితా సంకలనాలు. తర్వాత విశ్వనాథ తారావళి, శరభేశ్వర తారావళి, శ్రీగిరి శతకం, వివేకవాణి మొదలైనవి ఇవేమో పద్యకృతులు. కవితా సంకలనాలు 2 ఉన్నాయి. శైవలి, వెలుతూరు కవితా సంకలనాలు. పద్యకృతులు ఏంటివి? విశ్వనాథ తారావళి, శరభేశ్వర తారావళి, శ్రీగిరి శతకం, వివేకవాణి. ఇవి పద్యకృతులు. వ్యాస సంపుటాలు ఓన్లీ వ్యాసాలు. వ్యాసాలు ఏమున్నాయి? నవమి, వ్యాసపీఠం. నవమి, వ్యాసపీఠం అనేవి వ్యాస సంపుటాలు. తర్వాత అనువాదాలు, తెలుగు అనువాదాలు ఏమున్నాయంటే వ్యాసకాశి, జాతీయత, దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ఈ వ్యాసాలను వీళ్ళు తెలుగులోకి అనువాదం చేశారు. ఎర్రన జనజీవితం అనే వారి రచన సమాలోచన అనే పక్షపత్రికలలో ధారావాహికగా ప్రసారమై పేరు ప్రఖ్యాతులను తెచ్చింది. తిష్యరక్షతి అనే నవలను అసంపూర్తి నవల. అసంపూర్తి నవల ఏంటంటే తిష్యరక్షతి అనేది అసంపూర్తి నవల. నెక్స్ట్, కెనడాకు ఆ పేరు ఎట్లా వచ్చిందని అన్నాడు. కెనడా ఈ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఒక సముద్ర మార్గం, భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టడానికి ఒక నావికుడు ఒక పడవలో బయలుదేరాడు. అతను అమెరికా నుంచి బయలుదేరగానే పోర్చుగీస్ నుంచి అతను బయలుదేరగానే దగ్గరగా అతనికి ఒక భూభాగం కనిపించింది. అక్కడ పోగానే అక్కడ ఎవరు పురుగు భూషి ఎవరు మనుషులు కనిపించకపోవడం వల్ల అతను విచారంతో కెనడా అని అన్నాడు. పోర్చుగీస్ భాషలో కెనడా అంటే
మనకి ఏమని తెలుసు, అక్కడ ఎవరు లేరు, నిర్మానుష్య ప్రదేశం అనేదాన్ని షార్ట్కట్లో గుర్తుపెట్టుకోండి. ఈ పదజాలం వాడండి. పోర్చుగీసుకు చెందిన సాహస యాత్రికుడు నావికుడు కోర్టోరల్ భారతదేశానికి దగ్గర దారి కనిపెట్టాలని బయలుదేరాడు. వీడు పోయి బయలుదేరాడు. ఆ సముద్రం మధ్యలో ఒక చోట భూమి కనపడింది. అలా కనపడగానే అతను ఎగిరి గంతులు వేసి పడవకు లంగరు వేసుకొని వేశాడు. కానీ అతని ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఎందుకంటే అక్కడ అతనికి ఒక మనిషి కాదు కదా, చిన్న పురుగు కూడా కనిపించలేదు. ఆయనలోని ఉత్సాహం సన్నగిల్లి పోర్చుగీసు భాషలో కెనడా అని గొంతెత్తి అరిచాడు. పోర్చుగీసు భాషలో కెనడా అనగా అక్కడ ఏమీ లేదు అని అర్థం. ఆ మాటే ఆ భూభాగానికి స్థిరపడింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో అన్నీ ఉన్నా సరే కోర్టోరల్ చేసిన ఆ నామకరణమే కోర్టు తీర్పులాగా చలామణిలో ఉంది. చీర అనే మాటలో వచ్చిన మార్పు ఏమిటి? చీర అనేది ఒకనాడు సామాన్య వస్త్రం. మహాభారతంలో పాండవులు చీరలు ధరించి విరాటరాజు కొలువుకోవటానికి పోయినట్లు తిక్కన రచించాడు. చీర ఆనాడు ఆడామగ భేదం లేకుండా అందరూ ధరించే ఒక వస్త్రం. కానీ ఈ కాలంలో చీర అనే మాటకు కేవలం ఆడవారు ధరించే వస్త్ర విశేషంగా స్థిరపడింది. ఒక విశాలమైన అర్థం కాలం గడిచే కొద్దీ కుచించుకుపోయింది. భాషాశాస్త్రంలో ఇలా కావడాన్ని అర్ధ సంకోచం అంటారు. చీర అర్ధ సంకోచం చెందిన మాట. తర్వాత కొండెక్కింది అనే మాట భావం ఏమిటి? కొండెక్కిందనే మాటను మన పెద్దలు సంకేతించి చెప్పారు. మామూలుగా కొండెక్కటం చాలా కష్టమైన పని. కానీ అంత ఎత్తు ఎక్కిన తర్వాత చాలా ఆనందపడతాం, ఎగిరి గంతులు వేస్తాం. మన మాట తీరులో దీపం కొండెక్కింది అంటే ఆరిపోయిందనే అర్థం. వెలుగు ఆరిపోతే చీకటి కాబట్టి వెలుగును నిరంతరంగా ఉండాలి, ఆరిపోకూడదనే ఆలోచనతో మన పూర్వీకులు ఆరిపోయింది అనే మాటను ఉపయోగించలేకుండా ఆ ప్రదేశంలో దీపం కొండెక్కింది లేదా కూర్చున్నది అని సంకేతించి చెప్తుంటారు. తర్వాత 1 మార్క్ క్వశ్చన్స్ ఇవి, 1 మార్కుకు సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. దీంట్లో ముదిగొండ ఈశ్వర చరణ్ ఎక్కడ జన్మించాడు? ముదిగొండ ఈశ్వర చరణ్ ఎక్కడ జన్మించాడంటే మెదక్ జిల్లా సిద్దిపేట, అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేటలో జన్మించాడు, పట్టణంలో. ఈశ్వర చరణ్ స్థాపించిన సాహితీ సంస్థ పేరు ఏమిటి? సాహితీ వికాస మండలి. సాహితీ వికాస మండలి ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ క్వశ్చన్లోనే సగం ఉంటుంది, వాటిని కలిపి ఏ పేరేమిటి అనే ప్రదేశంలో ఈశ్వర చరణ్ స్థాపించిన సాహితీ సంస్థ పేరు సాహితీ వికాస మండలి అని రాస్తే సరిపోతుంది. స్త్రీముఖాన్ని సూర్యముఖి అని పోల్చుకున్న వారు ఏ దేశస్థులు అంటే సూర్యముఖి అని పర్షియా దేశస్థులు అన్నారు. పర్షియా దేశస్థులు అని గుర్తుపెట్టుకోండి. శ్రీముఖాన్ని సూర్యముఖి అని పోల్చుకున్నది ఏ దేశస్థులు? ఏ అనే పదాన్ని తీసేసి ఆ ప్రదేశంలో పర్షియా అనే పదాన్ని వాడండి. సింపుల్గా పర్షియా అని గుర్తుపెట్టుకోండి. కంగారు అనేది ఏ దేశపు జంతువు? ఆస్ట్రేలియా అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. కంగారు అనేది ఏ దేశపు అనే ప్రదేశంలో ఏ అనే పదాన్ని తీసేసి ఆస్ట్రేలియా అనే పదాన్ని అక్కడ చొప్పించి మీరు కంగారు అనేది ఆస్ట్రేలియా దేశపు జంతువు అని రాస్తే సరిపోతుంది. నైలాన్ వస్త్రంతో ముడిపడిన నగరాలు ఏవి అన్నాడు. నైలాన్ వస్త్రంతో ముడిపడిన నగరాలు న్యూయార్క్, లండన్. ఈ 2 ఇంగ్లీష్ పదాలను, ఈ న్యూయార్క్ అనే ఇంగ్లీష్ పదాన్ని, లండన్ అనే ఇంగ్లీష్ పదాన్ని షార్ట్ ఫామ్ చేసి న్యూయార్క్ నైలాన్ అనే పదాన్ని సృష్టించారని మనం పాఠ్యభాగంలో నేర్చుకుందాం. భజగోవిందం శ్లోకాలు రాసింది ఎవరు? భజగోవిందం శ్లోకాలు రాసిన వారు ఆది శంకరాచార్యులు రచించారు. ఇది ఈ పాఠ్యభాగానికి సంబంధించిన నోట్స్. వెరీ షార్ట్ ఆన్సర్సు, తర్వాత ఎస్ఏ టైపు ఆన్సర్సు. ఇవి మీకు అవసరమైన దగ్గర వీటిని స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు, తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇది మాటలు మాట్లాడుతాయి అనే పాఠ్యభాగానికి సంబంధించిన పూర్తి సమాచారం. దీంట్లో కవి పరిచయం కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే వెరీ షార్ట్ ఆన్సర్స్లో కూడా దీనికి సంబంధించి అడుగుతున్నారు. ఏం లేదు, కవి పరిచయము, కవి పేరు, కవి జననం, కవి తల్లిదండ్రుల పేర్లు, తర్వాత అతను సాహిత్య సేవ, అతని రచనలు, పొందిన ఏమైనా పురస్కారాలు ఉంటే ఇవి మొత్తం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోని గద్య విభాగంలో ఉన్న 6వ పాఠము మాటలు మాట్లాడతాయి
ముదిగొండ ఈశ్వర చరణ్ రాసిన పాఠ్యభాగానికి సంబంధించిన పూర్తి సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థులకు దీన్ని షేర్ చేయండి. ఈ వీడియో పైన ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న అధ్యాపకులు, జూనియర్ లెక్చరర్స్ కూడా వీలైతే మీ విద్యార్థులకు ఈ వీడియోని ప్రమోట్ చేయండి. ప్రొజెక్టర్ అవైలబుల్ ఉన్న చోట కూడా ఈ వీడియోని ప్రొజెక్టర్లో డిస్ప్లే చేస్తే విద్యార్థులు నోట్స్ రాసుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. తర్వాత వీడియోలో 7వ పాఠ్య భాగమైన పొడుపు కథలు పర్యావరణం ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి రాసిన ఆ పాఠ్యభాగాన్ని తర్వాత వీడియోలో చూసుకుందాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.